నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లు వాళ్ళని తిట్టారని ప్రయాణికులకి చుక్కలు చూపించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అంటే ఆ వీడియో వైరల్ చేస్తామనే ఆ ప్యాసింజర్లు వైరల్ చేశారు. అంటే గతంలో సేమ్ ఇటువంటి ఘటన బెంగళూరులో ఆటో డ్రైవర్లు చేశారు. ఆటో డ్రైవర్లు పక్కన గర్భవతి వాళ్ళ భార్య ఉన్నప్పటికీ కూడా ప్యాసింజర్కి అతని మీద కనికరం లేకుండా ఖచ్చితంగా కాళ్ళు మొక్కాల్సిందే, మీరు సారీ చెప్పాల్సిందే అంటే ఆ రోజు కూడా సేమ్ వాగ్వాదం జరిగింది ఆటో డ్రైవర్కి ప్యాసింజర్కి. అయితే ఇక్కడ సేమ్ అటువంటి ఘటన హైదరాబాద్లో తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్కి ఒక ఫ్యామిలీకి ప్యాసింజర్స్కి జరిగినటువంటి వ్యవహారంలో ఎంత క్షమించమని కోరినా నాకు సారీ చెప్పాల్సిందే, అట్లాగే కాళ్ళు మొక్కాల్సిందే. పైగా ఈయన ఒక క్యాబ్ డ్రైవరే కాదు, ఈయన చాలా మంది ఈయన పక్కకు బండి ఆపేసి అటు దిక్కుగా వస్తున్నటువంటి క్యాబులను ఆపి, లేదంటే కనుక కొంతమంది క్యాబ్ డ్రైవర్లని వాళ్ళ గ్రూప్స్లో మెసేజ్లు చేసి ఈ వీడియోని పంపించి కొందరిని పోగేసి ఖచ్చితంగా సారీ చెప్పకుంటే కాళ్ళు పట్టుకోకపోతే వదిలిపెట్టేదే లేదు, రాత్రంతా నువ్వు నడి రోడ్డు మీదే కూర్చోవాల్సిందే, ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తి లేదు, అవసరం అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం నాడు అని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నడి రోడ్డు పైన పంచాయతీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సరే క్యాబ్ డ్రైవర్లకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో ఉంటారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడే పని చేస్తుంటారు. అహర్నిశలు రాత్రనక పగలనక 24/7 వాళ్ళ కుటుంబం కోసం కాయా కష్టం చేసి వాళ్ళు ఎక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి, లేదంటే కనుక కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఫ్రీలాన్స్గా ఆఫ్ ద రికార్డ్ అంటే కొంత ఫ్రీ టైంలో కూడా ఈ ఓలా, ఊబర్, అట్లాగే జెప్టో, ర్యాపిడో ఇవి నడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళేమి క్యాబ్ డ్రైవర్ అనగానే చులకనగా ఇష్టం వచ్చినట్లు తిట్టడం కూడా సబబు కాదు, దాన్ని ఎవరు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరే ఒకవేళ క్షమించమని కోరినప్పుడు అందరితో వదిలేస్తే అయిపోయేది, కాళ్ళు మొక్కమని ఏ రాజ్యాంగంలో లేదు, అట్లాగే క్యాబ్ డ్రైవర్లు దేవుళ్ళు కూడా కాదు. అదే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్గా మారింది, పెద్ద ఎత్తున ఇవాళ కొన్ని వేల కామెంట్లు సోషల్ మీడియాలో ఆ వీడియోకి వస్తూ ఉన్నాయి. చాలామంది నెటిజన్స్ అందరూ కూడా మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే పక్కన వాళ్ళ మహిళ ఒక అమ్మాయి ఉంది, అంటే ఆ అమ్మాయి తన భార్యనో లేదంటే వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉన్నప్పుడు ఒక మహిళ ఉన్నప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా అంత బరితెగింపు అవసరం లేదు. సరే ఏదో పచ్చిబూతులు తిట్టాడని డ్రైవర్లు చెప్తున్నప్పటికీ కూడా ఎంత పచ్చిబూతులు తిట్టినా అంటే కొంత దయా దాక్షిణ్యాలు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అంతకు నచ్చినప్పుడు అతను తాగి ఉన్నాడని ఒక ఆరోపణ కూడా ఉంది. సో ఆయన అంతగా తాగి ఉన్నాడు అన్నప్పుడు, లేకుంటే అంతగా కొంత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడు, లేదు అంటే బండబూతులు తిడుతున్నాడు అనుకున్న సందర్భంగా మీరు అక్కడ వెనువెంటనే ఆపేసి ఆ ట్రిప్ను క్యాన్సిల్ చేసి నువ్వు వేరే క్యాబ్ పెట్టుకో, లేకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో అని చెప్పి అర్ధాంతరంగా దింపేస్తే కూడా తప్పు లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం నాడు అని బెదిరిస్తున్నటువంటి సందర్భంగా నిజంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మిస్బిహేవ్ చేసిన న్యూసెన్స్ కేసు పెడితే కూడా మొత్తం సెట్ అయిపోతుంది. ఇక్కడ మనమేం ప్యాసింజర్లకు సపోర్ట్ చేయట్లా, ఎందుకంటే ప్యాసింజర్లు కూడా చాలా బరితెగించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి జరిగినటువంటి ఘటన చెప్తా. ఇద్దరు మహిళలు ఎక్కి, ఆ మహిళలు కూడా తాగి ఉన్నటువంటి మహిళలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అతనితో మాట్లాడి ర్యాష్గా ప్రవర్తించడమే కాకుండా లేడీ కార్డు, ఉమెన్ కార్డు ప్లే చేసి ఏకంగా మా మీద మిస్బిహేవ్ చేసేయడం, రోడ్డు మీద గొడవ పెట్టి అతన్ని తీసుకొచ్చి కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి పెద్ద ఎత్తున కేసు పెట్టి పంచాయతీ చేసి సెటిల్మెంట్ చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే క్యాబ్ డ్రైవర్ల మీద కూడా ప్యాసింజర్ల ఆగడాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. సరే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు అనగానే మనమేమి చులకనగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది ఓన్గా వెహికల్స్ ఈ SC STకి సంబంధించినటువంటి కార్పొరేషన్ల నుంచి లోన్లు తీసుకొని మరీ క్యాబులు నడుపుకొని వాళ్ళ జీవనోపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది మెట్రో నగరాల్లో ఉన్నారు. సో ఇక కన్నడ మాట్లాడలేదనేమో కర్ణాటకలో జరిగినటువంటి ఘటన, ఇక్కడేమో బూతులు తిట్టారనేది ఒక ఘటన. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత నేను ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడతా ఈ అంశం మీద. డ్రైవర్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, ఈ మనిషి డ్రైవర్ అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. బాలాజీ అంట పేరు, ఇతని పేరు బాలాజీ అంట. బండి దిగి సారీ చెప్పు, లేదంటే వీడియో వైరల్ అయిపోతుంది. కాళ్ళు మొక్కు, డ్రైవర్ కాళ్ళు మొక్కి సారీ చెప్పు. నీ సారీ ఎవరికి లేదు, లేదంటే పిఎస్ పోదాం. ఎవరికి టెన్షన్? నీ టెన్షన్ అయితే అమ్మకం తిడతారు. సారీ అంటే మళ్ళీ. కానీ ఇక్కడ ప్యాసింజర్ కూడా వాళ్ళ ఇంట్లో
మహిళల్ని తిట్టాల్సినటువంటి అవసరం అతనికి ఏంటి? ఎంత డ్రైవర్ అయినా ఎంత తోటి వ్యక్తినైనా ఖచ్చితంగా తోటి వ్యక్తికి గౌరవం మర్యాద ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కదా. మనం బతుకుతుంది సమాజంలో కదా, అడవిలో కాదు కదా మనం బతుకుతుంది. ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని తిట్టి నిజంగా కూడా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఎవరో క్యాబ్ బుక్ చేసుకొని ట్రిప్కి వెళ్తుంటే వాళ్ళు వచ్చి ఇంట్లో లేడీస్ని ఇంట్లో మనుషుల్ని తిడుతూ ఉంటే ఎందుకు పడాలి ఏ డ్రైవర్ అయినా? ఇది చాలా జిగుప్సాకరమైనటువంటి ఘటన. అంటే పక్కన అమ్మాయి ఉందని నువ్వేదో పెద్ద హీరో లెవెల్లో పోజిచ్చి రెచ్చిపోయి క్యాబ్ డ్రైవర్లను బండబూతులు తిట్టి ఇది ఎంతవరకు కరెక్టు? అయితే వీళ్ళు ఏమంటున్నారు, మీ సారి ఎవడికి కావాలి కాళ్ళు మొక్కోండి. ఇది వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన కూడా కరెక్ట్ కాదు. అంటే కాళ్ళు మొక్కడం కరెక్ట్ కాదు. వాడికి ఎంతన్నా తలబిరుసుని ఎంతన్నా పొగురుబోతుగా ఉండి ఎంత తాగి ఉన్నా అక్కడ కాళ్ళు మొక్కమంటాం కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లే ఉంటే పిఎస్కి వెళ్దాం అన్నారు కదా, నిజంగా తీసుకెళ్లి పిఎస్లో అప్పు చెప్పి కేసు పెట్టుంటే అప్పుడు దిగినాక అతనికి సెట్ అయిపోయి ఉండేది మొత్తం వ్యవహారం అంతా కూడా. అప్పుడు తెలిసి ఉంటుంది నేనేం తప్పు చేశాను, ఇంకోసారి జరగకుండా ఉండాలని. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ ఘటన వైరల్ అయిన తర్వాత భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అంటే అది క్యాబ్ డ్రైవర్ల విషయమైనా లేకుంటే ప్యాసింజర్లు కూడా కొంత డ్రైవర్ల మీద కొంత మర్యాదగా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంటుంది. అంటే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మనం రెస్పెక్ట్ తగ్గించి కించపరిచి కొంతమంది డ్రైవర్లు అయితే చాలా చాలా జెన్యున్గా సాఫ్ట్గా చాలా వరకు ఒబీడియన్స్గా ఉంటారు. కొంతమంది ర్యాష్గా ఉంటారు. అట్లాంటి ర్యాష్ డ్రైవర్లను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని వదిలేద్దాం. 100-1 ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏదో కొంత యారిగెంట్గా ఉన్నారు అని చెప్పి అందరూ అదే విధంగా ఉంటారు. ప్రతి డ్రైవర్ని మనం అదే చులకన భావంతో చూడటం కూడా కరెక్ట్ కాదు. దిగు కాళ్ళు మొక్కి అప్పుడు సారీ బాలపూర్ చౌరస్తేదన్న ఆర్డర్ చేద్దాం అక్కడ నుంచి పెడకూడదు నిన్ను. దిగు బండి దిగు, లేదంటే సారీ కాదు కాళ్ళు మొక్కు మొక్కితే బండి కదులుతుంది. నాటకాలనుకున్నావు. డ్రైవర్ అంటే డ్రైవర్ వాల్యూ ఏంటంటే తెలియాలి నీకు. దిగి కాళ్ళు మొక్కు అప్పుడు మాట్లాడదాం, సరేనా? ఆయన కూడా డ్రైవరే, ఆయన ఓడు. నువ్వు దిగి కాళ్ళు మొక్కితేనే అప్పుడు పోతుంది బండి. ఇగో అదంతా కుదర. దిగి కాళ్ళు మొక్కురా భయ్, కాళ్ళు మొక్కు. సారీ నడవదు. తిట్టినప్పుడు తిడితే సారీ పోతుందా? కాళ్ళు మొక్కు. అడిగినా తెలుసా 400 అంత తక్కువ రాదని అంటే పీకనిక్ లిస్ట్ చూసినా నీకు 10 లక్షలు పెట్టి నీకు 10 లక్షలు కాలు పెట్టి కొని 40 కిలోమీటర్లకు నీకు 300లకు వస్తాడు. అదే భయ్ నీ సారీ కాళ్ళు మొక్కి సారీ చెప్పు. డ్రైవర్ వాల్యూ ఏందో నీకు తెలవాలి. నువ్వు దిగు ఫస్ట్ బండ్లో కూర్చో దాడిదానిలాగా. నువ్వు బుకింగ్ క్యాన్సిల్ చేయ భయ్. బుకింగ్ క్యాన్సిల్ చేయి. వాడు ఎట్లా పోతాడు? అంతే. కాళ్ళు మొక్కురా భయ్, నీ పైసలు నాకు వద్దు. అయితే ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాడు, క్యాన్సిల్ చేశారు ట్రిప్ని. సరే సంతోషం, బాగానే చేయమని చెప్తున్నాడు ఇంకో డ్రైవరు. వీళ్ళు తిడుతున్నటువంటి తిట్లు కరెక్టా? ఇప్పుడు అతను తిట్టిండు అనుకోండి, వీళ్ళు కూడా తిడుతుంది కొడక అంటున్నారు, ఇంకో బూతులు తిడుతున్నారు. వీళ్ళు కూడా ఇంట్లో లేడీస్ని తిడుతున్నారు కదా. ఇప్పుడు డ్రైవర్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి, డ్రైవర్ల విలువ తెలియాలి అని డ్రైవర్లు అతని ప్యాసింజర్ని తిట్టినప్పుడు వాడు చేసిన తప్పే మీరు చేస్తే మీకు వాళ్ళకి ఏంటి తేడా? సంస్కారం మీకు ఉండక్కర్లా? మీకు కూడా ఉండాలి కదా. అరే వాడికి బుద్ధి చెప్పాలనుకొని మీరు తిట్టుండొచ్చు, అది ఎంతవరకు కరెక్టు? ఇంట్లో లేడీస్ని తిట్టడం మీకు సబబా? ఇప్పుడు అతను తిట్టాడనే కదా మీరు ఆపి ఇంత రచ్చ చేసి నడి రోడ్డు మీద పంచాయతీ చేసినటువంటి క్యాబ్ డ్రైవర్లు. మీరు మళ్ళీ అతన్ని సేమ్ మేనరిజము, సేమ్ బిహేవియరు, సేమ్ తిట్టి పోసుకుంటే మీకు వచ్చేది ఏంటి? ఇప్పుడు అతన్ని కార్నర్ చేశారు, మీరు 10 మంది జమ అయ్యారు, అతన్ని కార్నర్ చేశారు. ఇప్పుడు అతన్ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. రాత్రంతా అక్కడే ఉండాలంటున్నారు. ఆడదాని లెక్క ఇంట్లో లోపల కూర్చున్నావు, బయటికి రారా భయ్ అంటున్నారు. సరే ఒకవేళ నోరు పారేసుకున్నాడు, దుబారా చేశాడు, తాగి ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తాగి ఉన్న మనుషులకి వాళ్ళకి కాన్షియస్లో ఉండరు, ఈ ప్రపంచంలో కాన్షియస్లో ఉండరు. వాళ్ళే తోపు అన్న ఫీలింగ్లో ప్రతి తాగుబోతూ ఉంటారు. పైగా పక్కన భార్యో అమ్మాయో ఇంకోరెవరో ఒక లేడీ ఉంది. మరి లేడీ అక్కడ ఉన్నప్పుడు మీకు సంస్కారం ఏమైంది క్యాబ్ డ్రైవర్ అందరికీ? ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. సేమ్ ఇప్పుడు ఆ బెంగళూరులో ఆటో డ్రైవర్లు కాస్త ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పటికీ ఎట్లయితే కాళ్ళు మొక్కించుకున్నారో మీరు కూడా అదే తీరున కాళ్ళు మొక్కించుకుంటే పక్కన అమ్మాయి ముందు మీ వాల్యూ ఏమైపోయింది? రేపు పొద్దున ఇప్పుడు వైరల్ అయిన తర్వాత అందరు క్యాబ్ డ్రైవర్ల మీద కూడా ఇదే ఒపీనియన్ వచ్చే అవకాశం లేదా?
మరి నిజంగా యారిగెంట్గా మాట్లాడే డ్రైవర్లను ఏం చేయాలి? సరే ఇవాళ మీరు ఇతనికి బుద్ధి చెప్పారు, మరి యారిగెంట్గా డ్రైవర్లకి మాట్లాడే డ్రైవర్లు ఏం చేయాలి? నోటుకో కొట్టుకో ఒకరైతే ఉంటారు కదా, మరి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కూడా ఇటువంటి శిక్షలు వేసి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు కాళ్ళు మొక్కించుకోవాలా? అంటే కాళ్ళు మొక్కించుకుంటామో క్షమాపణ చెప్పించుకునేస్తే ఇట్లాంటి ఘటనలు ఫుల్ స్టాప్ పడవు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఏంది ఎందుకు జరిగింది. కొంతమంది అది ప్యాసింజర్ అయినా డ్రైవర్లు అయినా కొంతమంది మాట తీరే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణలో కొంతమంది విలేజెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకుంటే కొంతమంది ఇక్కడ బాన్ అండ్ బాటప్ ఉన్నటువంటి వాళ్ళు, కట్టర్ మాస్ ఉన్నటువంటి పబ్లిక్, కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ భాష తీరే ఆ విధంగా ఉంటుంది. ఏం పిక్నిక్ అన్నది తెలంగాణలో చాలా సాదాసీదాగా మాట్లాడుతూ ఉంటారు. అదేమీ బూత్ కాదు. ఏం పిక్నిక్ నువ్వు యాక్సెప్ట్ చేసినావు అనేది భూతం కాదు నాకు తెలిసి. అయితే చాలామంది మాట్లాడుతుంటారు. ఒకవేళ అతను ఇంట్లో వాళ్ళని తిట్టి ఉంటే అప్పుడు దెన్ ఇట్ విల్ బి ఏ పనిషబుల్ అఫెన్స్. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు అతని మీద మీరు బుద్ధి చెప్పాలని పెద్ద ఎత్తున మీరు క్లాసులు తీసుకున్నటువంటి గొప్ప మహానుభావులుగా మీరు డ్రైవర్లు అవతరించినప్పుడు, మీరు దేవుళ్ళుగా అతనితో కాళ్ళు మొక్కించుకున్నప్పుడు, మరి మీరు అతనితో మొక్కించుకున్నప్పుడు మరి అతని కాళ్ళు కూడా మీరు మొక్కాలి కదా, మీరు కూడా తిట్టిరు కదా. ఇప్పుడు ఇది లాజిక్ మిస్ అయ్యారు క్యాబ్ డ్రైవర్లు కొంత. వాస్తవానికి ఆవేశంలో జరిగినట్టుంది ఏదో. కాళ్ళు మొక్కి సారీ చెప్పు, లేదంటే వీడియో వైరల్ చేస్తా. 600 చూపించింది అన్న, 400 అంటే రాదు, ట్రాఫిక్ హెవీగా ఉంటుంది, కొంచెం ఎక్కువ అవుతుంది అంటే పీకినిక్ లిఫ్ట్ చేసినావు అంటారు. మరి నువ్వు పీకినిక్ అమ్మనే బూతులు తిడుతున్నాడు. నేను మీరు మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి టెన్షన్ లో మాట్లాడుతాను. కాళ్ళు మొక్కి సారీ చెప్పు, కాళ్ళు మొక్కి సారీ చెప్పు. నువ్వు కాళ్ళు మొక్కు, అప్పుడే కానీ ఇడిచి పెడతా. లేదంటే నువ్వు 100 మంది రాని విడువ, నేను నా గురించి నీకు తెలియదు. ఇంకా డ్రైవర్ కాళ్ళు మొక్కితేనే నీ బండి కదులుతుంది, నువ్వు పోతావు వీడికించి. నువ్వు ఇంటికి కూడా పోయేది అంతే. లేదంటే పిఎస్ కోదామా చెప్పు, డైరెక్ట్ పిఎస్ కోదాం. నాకు టెన్షన్ ఏం లేదు. నాకు పిలిస్తే 100 బండ్లు వస్తాయి ఇప్పుడు వీడికి. అదేరా భయ, కాళ్ళు మొక్కి చెప్పు, కాళ్ళు మొక్కి చెప్పడానికి నీకేమైంది? కాళ్ళు మొక్కి చెప్పు. తిట్టినప్పుడు లేదా మాట్లాడినావుగా? ఆ పిల్లం ఏం చేసిందిరా? పిల్లం నా అనలేవా? నేను దండం పెట్టి చెప్తున్నాను. ఆయన కాళ్ళు మొక్కురా భయ్, కాళ్ళు మొక్కి. నువ్వు ఎంత బాగాలేకుంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అప్పుడు బాగాలేస్తుంది. సిగరెట్ తాగినప్పుడు లేదు, సిగరెట్ తాగినప్పుడు లేదు. వీడు మాట్లాడు గాజులు వేసుకున్నాం, అన్ని వేసుకున్నాం. మేము గాజులు వేసుకున్నాం కదా, మేము గాజులు వేసుకున్నాం కదా, గాజులు వేసుకున్నాం కదా, మేము గాజులు వేసుకున్నాం కదా. వచ్చి కాళ్ళు మాకు ఉంటాయి. పర్సెంట్ బండ్లు వచ్చినాయి. అవరా బాయ్, బండి దిగు, బండి చెప్పు. ఆఖరికి అదే బాయ్, నువ్వు మొక్కి చెప్పు, మొక్కి చెప్పాలి. నువ్వు మొక్కి చెప్పు, కాళ్ళు మొక్కు. డ్రైవర్ కాళ్ళు మొక్కి ఇంకోసారి డ్రైవర్ అని ఎవరు. ఇక్కడ చూడు, ఇతను వచ్చిన డ్రైవర్కి కాళ్ళు మోకితే నా కాళ్ళు కాదు అతనికి చెప్పు అంటుండు మళ్ళీ. అంటే ఇప్పుడు డ్రైవర్ మనోభావాలు హట్ అయినాయా, పక్కన ఉన్నటువంటి ఇంకో డ్రైవర్ల మనోభావాలు హట్ అయినాయా? ఇక్కడ ఏ డ్రైవర్ మనోభావాలు హట్ అయిందో అర్థం కావట్లేదు నాకైతే. ఇదైతే ఒక రకమైనటువంటి జిగుప్సాకరమైనటువంటి ఘటన. కాళ్ళు మొక్కిచ్చే సంస్కృతి అయితే కరెక్ట్ కాదు. ఇది నిజంగా కూడా ఎవరినెవరు తిట్టొద్దు, వాళ్ళు ఇతను తిట్టొద్దు, ఇతను వాళ్ళని తిట్టొద్దు, ఒకరినెవరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అంతే తప్పితే ఈ విధంగా ఇటువంటి ఘటనలు ఒక రకంగా చెప్పాలంటే మచ్చ లాంటివి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకే ఇటువంటి ఘటనలు మచ్చ లాంటివి. సో మీరు కూడా నెటిజన్స్ అందరూ ఇప్పుడు ఈ ఘటన మీద పెద్ద ఎత్తున తిట్టిపోస్తున్నటువంటి సందర్భంగా ఈ ఘటన పట్ల మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలు అంటే కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.